జై శ్రీమన్నారాయణ. తెలుసో తెలియకో కొంతమంది కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. తెలిసి కాదు, తెలియకే చేస్తుంటారు. మాకు తెలుసు అనుకొని అలాంటి వాటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. భగవద్గీతను సక్రమంగా అధ్యయనం చేస్తే మనకి అలాంటి వాళ్ళ మీద పెద్దగా కోపం రాదు, అవసరం లేదు కూడా. కావాలని సమాజానికి ఏదో హాని చేద్దామనుకొని చేస్తే అలాంటి వారిని కోపపడవచ్చు కొంత పరిమితంగా. కానీ అదంత అవసరం కూడా లేదు. మనం భగవద్గీత అధ్యయనం చేస్తే మనకు చక్కగా అర్థమవుతుంది. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖః క్షమీ. 12వ అధ్యాయం 13వ శ్లోకం. 12వ అధ్యాయం అంటే మనకి భక్తి యోగం. అద్వేష్ట సర్వభూతానాం, భూతములు అంటే ఇక్కడ ప్రాణులు అని అర్థం. మానవులు కావచ్చు, జంతువులు కావచ్చు, క్రిమికీటకాదులు కూడా కావచ్చు. వేటి మీద కూడా ద్వేషం ఉండకూడదు. అంతేకాదు, వాళ్ళంతా నన్ను ప్రేమించే విధంగా నేను ఉండాలి. అద్వేష్ట సర్వభూతానాం అద్వేష్ట. ఎవరైనా మనకి అపకారం చేస్తున్నారు, లేకపోతే సమాజానికి అపకారం చేస్తున్నారు అనిపించినప్పటికీ, బయటికి వాళ్ళ మీద కోపం ప్రదర్శించినప్పటికీ, లోపల అంతర్గతంగా వారి మీద కోపం ఉండకూడదు. అలా మనం ఉండాలి. బయటికి మనం కోప్పడచ్చు, ఏమాయ్ తప్పోయ్, నీకు బుద్ధి ఉందా లేదా అంటే వారి స్థాయిని బట్టి వాళ్ళకి కోప్పడతాం. ఏదో ఓ పంది లేక దున్నపోతు అడ్డగా వచ్చేసింది, దాన్ని తోలుతాం, అంతవరకే. దాన్ని పదే పదే తిట్టుకోవాల్సిన అవసరం లేదు. దాని మీద పెద్ద క్రోధం పెంచుకోవాల్సిన అవసరం లేదు. తోలేసి వదిలేయటమే అంతే. లేదు, అది కుమ్మిది వచ్చి దాని మీద కోపం పెట్టుకొని కక్ష పెట్టుకోవాలా. ఒక ఎద్దు వెళ్ళిపోతూ మనమే కుమ్మింది వచ్చి పొడిచింది, ఏం చేస్తాం? దున్నపోతు ఎద్దది, దానికి జ్ఞానం లేదు, అది జంతువు. దాని మీద ఎందుకు కోపం? మనకి కోపం ఉండకూడదు. పదే పదే దాన్ని గుర్తు చేసుకోకూడదు. మైత్రః కరుణ ఏవచ. పాపం దాని జన్మ అలా తయారైందే అని మనం కరుణ కలిగి ఉండాలి. సర్వభూతానాం మైత్రః అని మనం అర్థం చేసుకోవాలి. ఏ పాపం అది అలాగా, ఏ పూర్వజన్మ కర్మ వలనో ఆ జంతువుగా పుట్టింది, ఆ బురదలు తిరుగుతోంది అని అనుకోండి. అది కూడా అక్కడ సుఖంగానే ఉంది, పర్వాలే. పందికి అది సుఖమే, దున్నపోతుకి అది సుఖమే, ఎద్దుకి అది సుఖమే. క్రిమికీటకాదులు కూడా వాటి జన్మ వాటికి సుఖాన్ని ఇస్తుంది. మనదేదో మంచి జన్మ అనుకుంటున్నాం కనుక ఇది కూడా తప్పే. ఏ జన్మ అయినా పరమాత్మ తన ఇష్టానుసారంగా నడిపిస్తున్నాడు. దానికోసం అంతగా మనం గొప్పగా ఫీల్ అయిపోవాల్సిన అవసరం లేదు. మైత్రః కరుణ ఏవచ నిర్మమః నిరహంకారః. ఇది నాది, ఇది నేను చేస్తున్నాను, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళనేదో ఉద్ధరించేయాలి, వీళ్ళనేదో బాగుపరచాలి. ఈ మమత్వమే ఒక్కొక్కసారి మనకి అనేకమైన సమస్యలు తెస్తుంది. వీళ్ళు నా వాళ్ళు అనుకోకపోతే ఏ బాధ లేదు. వీళ్ళందరూ ఎవరి వాళ్ళు అంటే భగవంతుడి వారు, భగవంతునికే చెందినవాడు. ఆయన ఏం చేయాలో ఆయన చేసుకుంటాడు, మనకెందుకు? నిర్మమః
నిరహంకార. అహంకారం అంటే శరీరమే నేను అనే భావన అహంకారం. మమకారము అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి వాళ్ళు నా వాళ్ళు అనుకోవడం. నిరహంకార, ఇది నాది, ఈ శరీరము నేను, ఈ శరీరానికి సంబంధించినటువంటి సుఖ దుఃఖాలు లేకపోతే భోగాలు ఇవన్నీ కూడా నావి, నేనే అనుభవిస్తున్నాను అనుకోవడం కూడా ఉండకూడదు. ఇది అహంకారం అంటారు. అహంకారం అంటే నేను గొప్పవాడిని అనుకోవడం కాదు, అది వేరు. మళ్ళీ అది మదం. నేను గొప్పవాడిని అనుకోవడం, కులం చేత గొప్పవాడిని, డబ్బు చేత గొప్పవాడిని, అందం చేత గొప్పవాడిని అనుకోవడం అది వేరు. అది మదం అంటారు. ఆభిజాత్య మతము, ధన మతము, విద్యా మతము, నేను గొప్ప విద్యావంతుడనే మతము. కనుక ఇది వేరు, మమకారము అహంకారము వేరు. ఇలా నిరహంకార, ఇలా ఉండడం. ఇంతకన్నా కష్టమైందండి ఇంకొకటి. సమ దుఃఖ సుఖ క్షమి. దుఃఖమైన సుఖమైన సమానంగా భావించటం. శరీరానికి ఒక్కొక్కసారి ఇష్టమైనవి లభిస్తే సుఖంగా అనిపిస్తుంది, కష్టమైనవి ఎదురైతే దుఃఖంగా అనిపిస్తుంది. వీటన్నిటినీ కూడా సమానంగా చూడగలిగినటువంటి మానసిక స్థితి మనం కలిగి ఉన్నామా? ఇది మొట్టమొదటి సాధనం. భక్తుడిగా మనం ఉండదలుచుకుంటే, భగవద్భక్తుడిగా మనం ఉండదలుచుకుంటే ఇవి చాలా అవసరమైనవి. ఈరోజు చాలామంది భక్తులమని చెప్పుకుంటూ కొన్ని పనులు చేస్తుంటారు పొరపాటుగా. అవి పొరపాటే. భగవంతుడు పరమాత్మ శ్రీమన్నారాయణుడు కృష్ణుడిగా అవతరించాడు. ఈ విషయం మనకు అందరికీ తెలుసు. ప్రపంచమంతా గుర్తిస్తుంది ఈ విషయం. భగవంతుడు శ్రీమన్నారాయణుడే కృష్ణుడిగా అవతరించాడు. వేద సారము, ఉపనిషత్ సారము అయినటువంటి దానిని గీత అనేటటువంటి ఒక పేరుతో కొన్ని శ్లోకాల రూపంలో సంక్షిప్తంగా అందించాడు. పాల కడలిని చిలికి అమృతాన్ని పుట్టించినట్టుగా భగవద్గీతని పుట్టించి ఇచ్చాడు మనకి. దానికి అందుకని గీతామృతం అని పేరు. అలాంటి గీతామృతాన్ని మనకు అందించిన కృష్ణ భగవానుడు నారాయణుడు మనను ఉద్ధరించేవాడు అని మనకు తెలుసు. కానీ ఒక్కొక్కసారి మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. అందరికీ కృష్ణ భగవానుని యొక్క దివ్యత్వాన్ని అందించాలని కొన్ని సంస్థలు అవతరించాయి, పెట్టబడ్డాయి. కానీ అందులో ఉన్నటువంటి వారు కూడా ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు వాళ్ళ చుట్టూ గీతలు గీసుకుంటే పర్వాలేదు, కానీ ప్రపంచానికి కూడా గీతలు గీయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏమండి, మీరు ఇలా బొట్టు పెట్టుకుంటున్నారు కదా, అది తప్పు. అది పెట్టుకోవడానికి ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత ఉన్నప్పుడే పెట్టుకోండి. ఇలా అనేవారు కూడా ఉన్నారు. భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి మళ్ళీ కొన్ని అర్హతల, గంగానదిలో మునగడానికి మళ్ళీ కొన్ని అర్హతల. అలాగే మీరు తులసి మాల వేసుకుంటున్నారు చూసారా, ఇది వేసుకోకూడదండి. వేస్తే జీవితాంతం వేసుకోవాలి అంతే, అది తీయకూడదు మళ్ళీ. మరి ఇది హాస్యాస్పదంగా ఉంటుంది. ఈ మధ్య కొన్ని సంస్థల వాళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారట, మీరు ఇలా బొట్టు పెట్టుకోకూడదు, ఇలా తులసిమాల వేసుకోకూడదు, వేసుకుంటే మళ్ళీ జీవితాంతం తీయకూడదు. అలాగే ఏదో ధనుర్మాస వ్రతాలని చేస్తున్నారు కదా, అలా చేయకూడదండి. ఎందుకంటే ఒకసారి మనం ఒప్పుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తీసేయకూడదు. మంచిదే, అలా ఉండగలిగితే మంచిదే. ఉండలేనప్పుడు కొంతకాలమైనా ఒక్కరోజైనా భగవద్భక్తితో ఉందాం. భాగవతంలో ఒక మాట అంటాడు, సత్సంగము క్షణకాలమైనా చాలా గొప్పది. సత్సంగము
క్షణకాలమైనా చాలా గొప్పది. ఆ క్షణకాలమైనటువంటి సత్సంగము కోసం నేను ప్రార్థిస్తున్నాను అంటాడు వసుదేవుడు. భాగవతంలో మనకు అనిపిస్తుంది నారద మహర్షితో, మహర్షి మీరు రావడం మాకు చాలా సంతోషదాయకం, మీతో కలిసి కొన్ని క్షణాలు మేము గడిపినా అది చాలా గొప్పది. అలాగే తులసి మాల ధరించి కొన్ని క్షణాలు ఉన్నా అది చాలా గొప్పది. మన జీవితానికి పవిత్రతను అందిస్తుంది, మహత్తుని అందిస్తుంది. అలాగే ఊర్ధ్వపుండ్ర ధారణ చేస్తూ కొంతకాలము ఉన్నా, ఏమంటే నేను ఈ ఊర్ధ్వపుండ్ర ధారణ ఇలాగే చిన్నప్పటి నుంచి చేస్తున్నానా, పోనీ చేయడం మొదలుపెట్టిన తర్వాత మాత్రం రోజు చేస్తున్నానా, ఎప్పుడూ చేస్తున్నానా అంటే కొన్నిసార్లు మానేస్తున్నాం. ఆరోగ్య కారణంగానో లేకపోతే ఇంకేదైనా కారణంగానో. అబ్బే అలా మానకూడదండి అంటే అమ్మ అలాగే ఉండలేమండి, ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు అలాంటప్పుడు మేము పెట్టుకోలేం కాబట్టి అసలే మేము మానేస్తాం అనే పరిస్థితి వచ్చేటట్టుగా చెప్పకండి ఎవరికి. తులసిమాల వేసుకుంటే మీరు ఇంకా అలాగే ఉండిపోవాలి. అమ్మో మేము అలా ఉండలేమండి, మేము సామాన్యులం అనుకుని అస్సలు మానేస్తారు. కనుక అలా కూడా చెప్పకూడదు. పైగా మనం ధర్మ ప్రచారకులంగా ఒక బాధ్యత తీసుకున్న తర్వాత అలాంటి మాటలు చెప్పడం అనుచితమైనటువంటి విషయం. కనుక ప్రియ భగవద్ బంధువులరా, అంటే భగవత్ సంబంధంగా మనం అందరం బంధువులం, శరీర సంబంధంగా కాదు. ప్రియ భగవద్ బంధువులరా, ఇలా చెప్పండి. బొట్టు పెట్టుకున్నావా, మంచిది, చాలా మంచి మార్పు ఇది. దీనిని జీవితాంతం కొనసాగించడానికి ప్రయత్నం చేయి. మానేస్తే ఇలా అయిపోతుంది సుమా అని చెప్పకండి, ఏమైపోదు. బొట్టు పెట్టుకున్నాం, భగవంతుడికి దాసోహం చెప్పాం, ఆ తర్వాత నడిపించుకోవాల్సింది వాడు, మనం కాదు. తులసిమాల వేసుకున్నాం, భగవంతుడిని అంగీకరించాం, హే భగవన్ నీ పాదాలను ఆశ్రయిస్తున్నామని చెప్పాం, ఆ తర్వాత నడిపించుకోవాల్సిన బాధ్యత ఆయనది. మనం దానికి బాధ్యులమా? మానేసామండి మధ్యలో. ఆయన నడిపించుకోవడం ఆయనకి చేత కాలేదు అనుకుందాం కాసేపు, కానీ మనమేమి దాని గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఎవరైనా సరే కొన్ని రోజులైనా తులసిమాలను ధరిద్దామనుకుంటే ధరించండి, కొన్ని రోజులైనా బొట్టు పెట్టుకుందాం అనుకుంటే పెట్టుకోండి, కొన్ని రోజులైనా కొన్ని క్షణాలైనా భగవంతుని నామస్మరణం చేస్తున్నామంటే చెయ్యండి. తర్వాత మీరు మానేసిన భగవంతుడికి ఏం కోపం రాదు. పోనీ అప్పుడు చేశాడు కదా, ఆ ఒక్క పుణ్యాన్ని వీడి యొక్క అకౌంట్లో వేద్దాం అనుకుంటాడు. కనుక ప్రియ భగవద్ బంధువులారా, ఎక్కువ మంది చేత భగవన్ నామస్మరణం చేయించుదాం, భగవంతుని దగ్గరికి చేర్చుదాం. మిగతాది ఆయన చూసుకుంటాడు, మనకెందుకు. చేర్చడం వరకే మన బాధ్యత. జై శ్రీమన్నారాయణ.